వందనాలు. మరొకసారి కొద్ది దినాల గ్యాప్ తర్వాత మరలా తిరిగి మన సంఖ్యాకాండం దగ్గరికి రావటములు. ముఖ్యంగా ఇక్కడ సురేష్ బ్రదర్ చక్కగా యోబు గ్రంథాన్ని వివరించడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. బ్రదర్, ఐ అప్రిషియేట్ యూ సురేష్ గారు. కీప్ అప్. చక్కగా మంచిగా మీరు వివరించడం జరిగింది. గాడ్ బ్లెస్ యూ. సరే, మేము ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు, వందనములు ప్రభువా. ఈ యొక్క సాయంకాలపు వేళ మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. సంఖ్యాకాండం దగ్గరికి వెళుతుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. వాక్యపు లోతుల్లోనికి నా తండ్రి దర్శించులాగన మీరు మా హృదయాలను తట్టి లేపండి. జీవం కలిగిన మీ నామము కింద నా తండ్రి మేము ధ్యాన మనస్కులై ఉండటానికి కృప చూపించండి. సత్యము ఎల్లప్పుడూ మమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ప్రభా. నా తండ్రి మీ సత్యం మాలో ప్రవహిస్తుండగా మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం చేయండి. మా కొరకు రాసి ఉంచినటువంటి మీ లేఖనాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని వెలుగు సంఘం బదులుగాను, లోకానికి ఉప్పుగాను మీరు చేసినటువంటి విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను అర్థమయ్యే రీతిలో నేను బోధించడానికి నా నోటిని మీరు ముట్టండి. అనవసరమైన నా తండ్రి మాటలు మాట్లాడకుండా నా తండ్రి నన్ను కూడా మీ యొక్క స్వాధీనం ఉంచుకోమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని, ఆటంకములను కొట్టివేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మరొకసారి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరి అరెత్మోయి అనేటటువంటి ఆ గ్రీకు సెప్చుయాజింట్ హీబ్రూ ట్రాన్స్లేషన్, గ్రీకులోనికి ట్రాన్స్లేషన్ చేసినటువంటి సెప్చుయాజింట్ వర్షన్ లో ఇక అరిత్మోయి అనే పదాన్ని ఇక్కడ వాడారు. అరిథమెటిక్ అనే పదం కూడా సంఖ్య అనే మాటలు సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క సంఖ్య అనేటటువంటిది ఈ యొక్క సంఖ్యాకాండం యొక్క పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అందరూ ఒక అపోహపడతారు ఏంటంటే, ఇందులో మొత్తం సంఖ్యలు ఉంటాయి. వాళ్ళు వీళ్ళకి పుట్టారు, వీళ్ళు వాళ్ళకి పుట్టారు, అవి గోత్రంలో ఎంత, ఆ గోత్రములు ఎంత, కాబట్టి ఇవన్నీ సంఖ్య ఉంటది, అందులో పెద్ద విలువైన సమాచారం లేదని దాన్ని స్కిప్ చేస్తారు. బైబిల్లో ఏ ఒక్క వచనం కూడా మనం స్కిప్ చేయడానికి వీలేదు. అది ఏ విధంగా ఎందుకు దేవుడు రాసి ఉంచారు అనేది మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేనిని మనం వదిలిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని ఆయన చెప్తున్నట్టు మనం వినాలి. అంటే దేవుని యొక్క వాక్యము అని అనగానే చక్కగా మోషేతో మాట్లాడుతున్నట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు శ్రద్ధగా మనం వినటం అనేది మనం చేయగలగాలి. కాబట్టి ఇక్కడ సంఖ్యాకాండము మరి ప్రపంచవ్యాప్తంగా మోషే రాశాడనేటటువంటి దానికి చక్కటి ఆధారాలు ఉన్నాయి. అది మనకు తెలుసు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మోషే రాసిన అనే మాట రాస్తారు అంటారు. తర్వాత పౌలు గారు, పేతురు గారు, అపోస్తలులు కూడా ఈ యొక్క సంఖ్యాకాండాన్ని వారు కోట్ చేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క మరి సంఖ్యాకాండంలో 3 ప్రధాన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తే ఇది సీనాయి కొండ మీద దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి ధర్మశాస్త్ర ప్రతులు ఇచ్చిన తర్వాత, మోషేతో మాట్లాడిన తర్వాత, ఇది రాయబడినటువంటి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి సూచన లేక నియమావళి, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ సంఖ్యాకాండంగా మనం చెప్పొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి నియమావళి, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అనేటటువంటిది మనకి స్పష్టంగా కనబడుతుంది. 3 ప్రధాన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా జనాంగము, ఇశ్రాయేలీయుల జనాంగము ఈ ప్రయాణంలో అనుసరించవలసిన పద్ధతి, అనుసరించవలసిన విధానము మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, ముందున్న ప్రయాణంలో రాబోయే కాలంలో యాజకులు, లేవీయులు వారు పనిచేయవలసినటువంటి విధానం, రాబోయే రోజులలో యాజకులు, లేవీయులు వారు చేయవలసినటువంటి పనుల విధానం రెండవది. మూడవది ఏంటంటే, కానాను జయించిన తరువాత అక్కడ
స్థిరపడటానికి ఇప్పటి నుండే సిద్ధపడాలనేది దేవుని యొక్క సూచనలు. మన ప్రయాణము మనము సిద్ధపాటుకు అది గుర్తుగా ఉంది. పరలోకానికి మనం చేర్చబడటానికి మనము బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి, రక్షించబడినప్పటి నుంచి మరి మరణించేటంత వరకు మన ప్రయాణ కాలం, లేక ప్రభు యొక్క రెండవ రాకడ వరకు మన ప్రయాణ కాలం. ఈ ప్రయాణ కాలంలో ప్రస్తుతం దేవుడు ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు అని మాత్రమే కాదు, మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, మన జీవితం ద్వారా ఎలా దేవుడిని మహిమపరచాలి అనేది మాత్రమే కాదు, రాబోయే నిత్యత్వం కొరకై మనం ఇప్పుడు సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడొచ్చు. యాక్చువల్ గా మరి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 6-7 వచనాలలో ఇక్కడ మరి చివరి భాగం 6-7 వచనాలలో చివరి భాగం ఏంటంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన వధువు సంఘముగా, దేవుని యొక్క వధువు సంఘముగా ఉన్నటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘం అంటే యూనిఫైడ్ చర్చ్ తనను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నదంట. కాబట్టి ఈ సిద్ధపాటును గూర్చి కూడా దేవుడు సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండంలో ఈ 3 ప్రధానమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తెలియచేసినటువంటి ప్రయాణ పద్ధతిలో ఏ విధంగా అనుసరించాలనేది ఒకటి. రెండవదిగా యాజకులు లేవీయులు దేవుని ఎలా అనుసరించాలి, ఆ పనుల పద్ధతులు ఎలా ఉంటది, రాబోయే దినాల్లో కానాను చేరిన తర్వాత ఎలా ఉండబోతున్నాము అనేది ఎప్పటి నుండే మానసికంగా సిద్ధపడటం. ఈ 3 విషయాలు ప్రధాన అంశాలుగా సంఖ్యాకాండంలో మనకి తెలియబడతా. మరి ఆ కానాను దేశాన్ని స్వాధీనపరుచుకునేటంత వరకు, అనగా అక్కడ ఉన్నటువంటి శత్రువులను వారు జయించేటంత వరకు 40 సంవత్సరాల ఇశ్రాయేలు చరిత్ర ఈ గ్రంథం తెలియచేస్తా ఉంది. అరణ్య ప్రయాణము 40 సంవత్సరాలు. కాబట్టి ఈ గ్రంథం కేవలం చరిత్రను మాత్రమే చెప్పడం లేదు, కానీ ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుని యొక్క సూచనలకు వారు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా వారు ప్రతిస్పందించారు, దేవుని మాట చొప్పున వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అనేటటువంటిది మనం ఇక్కడ ఈ యొక్క సంఖ్యాకాండంలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క 20 అధ్యాయాలు వరకు చూసినప్పుడు అక్కడ మోయాబు పర్వత శ్రేణుల వరకు వెళ్తున్నారు. మోయాబు పర్వత శ్రేణుల దగ్గర ఆ తర్వాత ఏంటంటే మోయాబీయులు ఎదురవుతారు. ఆ తర్వాత వారితో బాలాకు రాజు యొక్క సంఘటనలు ఇంచుమించు 5 మొత్తం 22, 23, 24, 25 అధ్యాయాలు 4 అధ్యాయాలు కనపడతాయి. ఆ తర్వాత కానాను ప్రవేశించడానికి సిద్ధపాటు చివరి దినాలు, చివరి రోజులు ఎలా అంటే 26 అధ్యాయం నుంచి 36 అధ్యాయం వరకు ఇంచుమించు 11 అధ్యాయాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తే మరి మొట్టమొదట 2 అధ్యాయాలు గోత్రముల యొక్క సంఖ్య లెక్కించబడింది. మనం ఇక్కడ చూస్తే మనకు మొదటి అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే, దయచేసి దీనిని నోట్ చేసుకోండి. మొదటి అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, లెక్కింపబడి 45వ వచనం కూడా, అట్లు ఇశ్రాయేలీయులలో తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగిన సేనగా వెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,550 మంది. 20 సంవత్సరాల పైబడినటువంటి ఇశ్రాయేలీయులు 6,03,550 మంది మనం బయలుదేరి వెళ్ళినట్టుగా లెక్క చూస్తా ఉన్నారు. ఇప్పుడు పైన గోత్రాల ప్రకారం లెక్క చూస్తే రూబేను వంశావళి ఇరవై
వచనంలో 20 సంవత్సరం గోత్రం ఇది 45,650 మంది. ఆ తర్వాత యోధా ఎంతమంది అంటే 27 వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకి యోధ 74,600 మంది. ఇషాకారు 29 వచనం, జబులూను 31 వచనం, తర్వాత ఎఫ్రాయిము తర్వాత 33 వచనం, మనష్షే 35 వచనం, తర్వాత మనష్షే 35 వచనం చెప్పుకున్నాం కదా. బెన్యామీను ఇక్కడ 37 వచనం, దాను అనే గోత్రము 39 వచనం మనకి కనపడుతుంది. తర్వాత 41 వచనం ఆషేరు, తర్వాత 43 వచనం నఫ్తాలి. వీళ్ళందరి లెక్కను కనుక టోటల్ చేస్తే మనకి ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారంటే 6,03,550 మంది. ఈ 46 వచనంలో ఉన్నటువంటి లెక్క పై గోత్రాలన్నింటినీ కలిపినప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎవరెవరు ఎంతమంది వెళ్ళారనే దానికి లెక్క ఉంది. దేవుడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని క్రీస్తు ప్రభువు వారు చెప్తారు. ఏమి తిందుమా ఏమి తాగుమనేది కాక, ఏమి ధరించుకుందామని కాక, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి మీకేమి కావాలనో ఎరుగును అంటాడు. నీతిని రాజ్యమును వెతకమంటాడు. అంటే మన తల వెంట్రుకలు కూడా ఆయనకి లెక్కే. ఎంతమంది ఉన్నామో లెక్కే. ఆ తరువాత ఎంతమందిని పిలువబడ్డారు, ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎంతమంది వెనుకడుగు వేసి తిరిగి వెళ్ళిపోయారన్న దానికి కూడా దేవుని దగ్గర ప్రత్యేకంగా ఆయనకి లెక్క ఉంది. కాబట్టి దేవుడు ఈ సంఖ్యాకాండంలో మొట్టమొదట ఈ యొక్క 2 అధ్యాయాల్లో మనకు చేసేటటువంటిది ఏంటంటే మన జీవితాలలో ప్రతిదీ ఆయనకి లెక్క. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పవలను అనే మాట. దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి. కాబట్టి దేవునికి ప్రతిదీ తెలుసు. దేవుడు ప్రతిదీ గ్రంథంలో లిఖిస్తున్నాడు. మనము మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆయనకు లిఖితం అవుతుంది. కాబట్టి దేవుడు ప్రతి దానిని చాలా సిస్టమేటిక్ గా చెప్పాలి అంటే డిసిప్లైన్డ్ గా క్రమశిక్షణాయుక్తమైనటువంటి క్రమబద్ధీకరించబడిన లెక్క ఆయనకు ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనకి లేవి గోత్రంలో వారి యొక్క పితరుల యొక్క లెక్క మాత్రం రాయబడలేదు. కాబట్టి ఇక్కడ లేవీలు లేరు. 12 గోత్రాలలో కాక 11 గోత్రాలకు మాత్రమే ఇక్కడ లెక్క ఉండటం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే సంఖ్యాకాండము అని అనగానే దేవుడు ఎలాంటి బోధను సిద్ధపరిచాడు, ఆయన ఎలా తన యొక్క సంఘాన్ని నిర్మాణం చేశాడు అనేది ఒక మాదిరికరమైనటువంటి విధానాన్ని ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ పుస్తకం యొక్క నేపథ్యం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సీనాయి పర్వతము నుండి వాగ్దాన దేశం వరకు, సరిహద్దుల వరకు వారి ప్రయాణం కొనసాగింది. కాబట్టి పాత తరంలో ఉన్న వారి యొక్క లోపాలు కనబడతాయి, వారి యొక్క వైఫల్యాలు కనబడతాయి, మాట వినని అవిధేయత కనబడుతుంది, వారి జీవితాల్లో గొడగటం కూడా కనబడుతుంది. అలాగే ఇప్పుడు పాత తరం వారు ఎలా అరణ్యంలో రాలిపోయారనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అనేక మంది సణిగి గొణిగి వారు అరణ్యంలో రాలిపోయిరి అని రాస్తాడు పౌలు గారు. కాబట్టి ఇప్పుడు కొత్త తరము ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆరంభమైంది. 20 సంవత్సరాల క్రింద ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి అప్పటి వరకు వారి జీవితంలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు విభజించాడు. మొదటి 10 అధ్యాయాలు ఎలా కనబడుతుందంటే ఈ యొక్క విభాగము మనం స్పష్టంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, మరి 10 నుండి 25 అధ్యాయాల వరకు చూస్తే వాళ్ళ జీవితాలలో అవిధేయత, ఈ అరణ్య ప్రయాణంలో ఎలా దేవుని మాటకు లోబడకుండా వారు నచ్చినట్టుగా వారి కంటికి నచ్చినట్టు ఎలా ప్రవర్తించారో కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి మరి ఇది దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా మనము మరి చూసినట్లయితే మన అందరికీ దేవుని యొక్క ఉద్దేశము అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మానవుల యొక్క వైఫల్యం ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు లెక్క చేయలేకపోయినప్పటికీ దేవుడు అరణ్యయాత్రను ఆపివేయలేదు, అరణ్యయాత్రను కొనసాగించాడు. కాబట్టి రక్షించిన దేవుడు
కాపాడిన దేవుడు, ఐగుప్తులో నుండి బయటికి దాస్యపు సంఖ్యల నుండి విమోచించిన దేవుడు ఆయన అరణ్య యాత్రను కొనసాగిస్తూనే వచ్చాడు. ఆయన ముందు ఆయన తన దూతను ముందుగా పంపుతాను అని చెప్పిన వాడు ఆయన మేఘములో, ఆయన ఆయన రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఆయన మనకి కనపడటం అనేది మనకి చూస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఆయన ఈ యొక్క సంఖ్యాకాండంలో సణుగుకోవటం అనేది ఒక ప్రత్యేకంగా నొక్కి పలికినటువంటి పదాలు. సణుగుడు అనే పదం, తర్వాత అరణ్య యాత్ర అనేది ఇంకోటి, తర్వాత పరిశుద్ధత, తరువాత నిబంధన. ఈ యొక్క అంత మాత్రమే కాదు, పాళ్యము అంటే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం ఎదుట ఉన్నటువంటి పాళ్యం. ఇవి ప్రత్యేకంగా ఈ యొక్క 5 పదాలు మనకి వినపడతాయి. తరువాత సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక తాపకరమైన సర్పములు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఎలాగైతే సర్పమును, ఎత్తడి సర్పమును తయారు చేసి మోషే ఎత్తాడో, ఆ ఎవరైతే తాపకరమైన సర్పములు అంటే అవిధేయత వలన, దేవుని మాట వినకపోవటం వల్ల ఆ సర్పముల యొక్క కాటుకు గురయ్యారో వాళ్ళందరూ మరణం నుండి ఎత్తబడిన సర్పమును చూచి వాళ్ళు తప్పించబడ్డారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా మనం ప్రభువారు దాన్ని కోట్ చేయటం అంటే తన యొక్క సువార్తల్లో దాని గురించి ప్రస్తావించడం అనేది మనం చూస్తాం. మరి మనకి ఇంకొకటి ఏంటంటే సంఖ్యాకాండంలో నీళ్లు ఇచ్చినటువంటి బండ కనపడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనము చాలా విషయాలను మనం స్పష్టంగా చూడొచ్చు. దేవుడు ఈ పలికిన పాత బంధన కొత్త నిబంధనలోనికి ఏ విధంగా అది నీడవలే దాన్ని ఆ పాత నిబంధన యొక్క వచ్చిన భాగాలను, సంఘటనలను పౌలు గారు గాని, పేతురు గారు గాని, అపోస్తులు గాని, అలాగే యేసుక్రీస్తు ప్రభు గారు గాని ఎలా ఆయన కోట్ చేశారో, వీటిని ఉటంకించారో లేదా ప్రస్తావించారో మనం చూడటం వల్ల ఇది ఇశ్రాయేలుకు చెప్పబడినటువంటి పరిశుద్ధత కొరకైన ఒక చక్కని సూచనలుగా మనం ఇక్కడ చూడొచ్చు. తరువాత యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీళ్ల బండ నుండి నీళ్లు రావటం అనేది కూడా ప్రభు వారికి సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, అహరోను చిగురించిన కర్ర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడుగా సూచిస్తా ఉంది. అహరోను చిగురించిన కర్ర. ఎవరు ప్రధాన యాజకుడిగా ఉండాలి అనేది చూస్తే హెబ్రీ గ్రంథకర్త ప్రధాన యాజకుడు తన రక్తము కోడెల యొక్క, మేకల యొక్క వాటి రక్తము కాక తన రక్తంతో ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒకేసారి ప్రవేశించాడు అని చెప్పబడటం అనేది మనం చూస్తాం. చిగురిచ్చినటువంటి అహరోను కర్ర ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, మనకి బిలాము ప్రవచిస్తాడు. బిలాము ఒక సోదిగాడు. బిలాము ఒక చెప్పాలంటే అతడు ఆ యొక్క విగ్రహాలకు సంబంధించిన ఈ యొక్క దెయ్యాలకు సంబంధించిన అతడు మంత్రగాడుగా చెప్పొచ్చు. అతడు నోటిలో నుంచి యాకోబు వదిలో ఉదయించు నక్షత్రం అని కోట్ చేస్తాడు. ఇది సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించి సూచిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క సంఖ్యాకాండం పుస్తకంలో గాడ్స్ సవర్నిటీ, దేవుని యొక్క సర్వభౌమాధికారం, దేవుడు ఆయన పరిపూర్ణమైనటువంటి సర్వభౌమాధికారిగాను ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చినటువంటి సంరక్షణలో మేఘస్తంభము, అగ్నిస్తంభముగా ఆయన నిరంతరము కాపాడుతున్నటువంటి దేవుడిగా ఆయన సర్వభౌమాధికారి అని తెలియజేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధతను గురించి స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకటి
కఠినమైన నియమాలు ఇవ్వబడి లేవీలకు బాధ్యతలు అప్పగించబడ్డాయి. కాబట్టి పరిశుద్ధత కొరకు కఠినమైన నియమాలు దేవుడు ఇవ్వటం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుడు ఇక్కడ కౌరవ కుమారులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని యొక్క కోపము, న్యాయ తీర్పు వెడలుతుంది. భూమి నెరలు విడిచి అందులోనికి వారిని మృంగివేయటం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఎవరైనా సరే మనము దేవుడు తన న్యాయ తీర్పును స్పష్టంగా తెలియజేయటం మనం చూస్తాం. గూఢాచారులు వెళ్ళారు, 12 గోత్రాలకు చెందిన వాళ్ళు కనాను వేగు చూడటానికి వెళ్ళిన వారు వచ్చినటువంటి వారు చూపించిన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు తీర్పును అమలు చేశాడనే విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఎంత మనుషులు ఇశ్రాయేలీలు అవిధేయత చూపుతున్నా, దేవుని మాటకు వినకపోయినా, దేవుడు మాత్రం తన కృపను, అపారమైనటువంటి తన వాత్సల్యతను ఇశ్రాయేలు పట్ల చూపిస్తూ మన్నాను కురిపించడం మానలేదు. వారి అరణ్యంలో యాత్రలో వారికి దేవుడు కాపుదల ఇవ్వటం మానలేదు. దీన్ని బట్టి దేవుడు తన న్యాయం కలిగిన దేవుడు, న్యాయాధిపతి అని, కృపచూపు దేవుడు అని మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా సర్వభౌమాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, న్యాయమును చూపించేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కృపచూపు దేవుడిగా మనకి సంఖ్యాకాలం మనకు తెలియజేయబడతా ఉంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలో దేవునికి నచ్చని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సనుగుడు, మర్మరింగ్. వాళ్ళు ఎప్పుడు చూసినా ఎలాంటి వారిగా ఉంటారంటే ప్రతి దానికి పక్కన వాళ్ళతో కామెంట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అనేది చూస్తాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే మరి దేవుని భయము అనేది ఇక్కడ మనము స్పష్టంగా చూడాలి. వాళ్ళు ఎందుకు సనిగారు అనే దానికి మీకు నేను గుర్తుపెట్టుకునేటటువంటి విషయంగా మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేశాను. ఏంటనంటే నిర్గమకాండము అక్కడ 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులతో పాటు ఎవరెవరు వచ్చారు అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి అనేది నేను తెలియచేయటం మీకు జరిగింది. ఎవరెవరు వచ్చారు అనేది చూస్తే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఎవరెవరు బయటకు వచ్చారంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 35 వచనం, అనేకులైన అన్యజనుల సమూహము. ఇది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పా. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ప్రక్కలో బల్లెంగా విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు మన ప్రక్కనున్న వాళ్ళు ఏది చేస్తే మనం దాన్ని ఇమిటేట్ చేస్తాం. అనేకులైన అన్యజనులు వీరితో కలిసి బయటకు వచ్చారు. ఈ అరణ్య యాత్రలో వారు కూడా ఉన్నారు. అనేకులైన అన్యజనులు వాళ్ళ యొక్క విధానం ఏంటంటే 10 సూచక్రియలు చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఎలా వాద్యమాడుతున్నాడో, ఆయన ఎలాగా అగ్నిస్తంభము మేఘస్తంభం వలె ఆయన ఎలా కాపాడుతున్నాడో, ఆహారంగా మన్నాన్ని ఎలా ఇస్తున్నాడో ఎన్ని కూడా అనుభవపూర్వంగా చూశారు. సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞల పలకలను ఇస్తూ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి పోగులను అన్ని తీసుకుని అహరోను చేత బంగారు దూడను చేసి, ఇదిగో ఇదే ఈ దేవుడు, వీడే ఈ యొక్క కనబడే దేవుడు, ఇతనే, ఈ దేవుడే మమ్మలను ఆ యొక్క ఐగుప్తు ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని తప్పించింది అని చెప్పి గట్టిగా అరుస్తారు. అక్కడ ఆరాధన చేయటం, అల్లరి చేయటం, తినటం, తాగటం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహ సంబంధమైన అలవాటు ఉన్నటువంటి అన్యజనులు ఇతరులను రెచ్చగొట్టబట్టి ఇశ్రాయేలీయులు కూడా దీనికి ఇలా వాళ్ళు కూడా వాళ్ళతో ఏకీభవించి జరిగిన సంఘటన. కాబట్టి సనుగుడు అనేది కేవలం వీళ్ళ నుంచి వచ్చింది మాత్రమే కాదు, అది కంటిన్యూగా అది మనకి ఈ అధ్యాయాలన్నిటిలో కూడా మనకి కనబడుతుంది. కాబట్టి మనము ఈ యొక్క లేవి కాండంలో హెచ్చరికలు ఏంటంటే అవిశ్వాసం అనేది ఎక్కడా ఉండటానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, సడుగుల వలన వచ్చేటటువంటి తీవ్రమైన పరిమాణాలు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది. అవిధేయత వలన ఎంత నష్టం వాటిల్లుతుందో దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని అనుసరించాలి? ఇశ్రాయేలీయులు అనగానే మనకి ఎవరు స్పష్టంగా నాయకత్వపు
ఆ లక్షణాలు కలిగి ఉన్నారు. దేవునికి ఇల్లంతటా సాత్వికుడిగా ఉన్నటువంటి మోషే కనబడతాడు. దేవుణ్ణి మెప్పించేవాడిగా, దేవుని మహింపరిచేవాడిగా కనబడతాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి చూడాలని అపేక్ష కలిగిన వాడిగా మోషే నిన్ను చూడాలయ్యా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన బండ సందుల్లో నుంచి వెళుతుండగా ఆయన ముందుగా మోషే ముఖానికి తన చేతిని అడ్డు పెట్టి వెనుక పార్శ్వాన్ని చూపించినటువంటి దేవుడిగా ఉంటాడు. కాబట్టి మనము ఎవరిని అనుసరించాలి? ఆసక్తి విషయంలో, అపేక్ష విషయంలో ఇశ్రాయేలీయులను కాక మోషే. అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం పలికినటువంటి కాలేబు, యెహోషువల వలె మన జీవితంలో అనుసరించాలనే సూచన కూడా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరిచిపోయినట్టుగా మనం ఉంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మరువని దేవుడు. వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి దేవుడిగా ఆయన మనకి ఎంత సహాయం చేస్తాడో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆయన మాట చొప్పున జీవించడానికి ఇష్టపడాలి. సంఖ్యాకాండం చెప్పాలి అని అంటే భయాన్ని కలుగు చేస్తుంది. ముఖ్యంగా అది ఎంత గంభీరమైనదో కూడా మనం చూడొచ్చు. దేవునితో నడవాలి అని అంటే మనకు ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు మనము పరిశుద్ధత కొరకైన తపన మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడైన దేవుడు మరి తిరుగుబాటును ఇష్టపడ్డు, అవిధేయతను ఇష్టపడ్డు, అలాగే సడుగుడు గొణుగుడిని ఇష్టపడ్డు. దేవుని మాటకు అలాగే ప్రభువా అనే వారిని ఇష్టపడతారు. ఎలాంటిదైనా సరే ఆయనకి ఇష్టాన్ని జరిగించేటటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడు తన కృప చూపటం మానని దేవుడిగా కనబడతారు. కాబట్టి ఇది సంఖ్యాకాండం మన యొక్క భూమి మీద ఈ విశ్వాస యాత్రలో మనం ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, భూమి మీద మన నాయకుడు ఎవరంటే మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నారు. ఆయనే మనకి మాదిరి. పేతురు రాసిన పత్రికలో చెప్పేది ఏంటంటే ఆయన అన్నిటిలా మనకు మాదిరి వంటి వాడయ్యను అని రాయబడి ఉంది. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో మన నాయకుడు, మన విశ్వాసకర్త, మనతో ఉండి సహవాసం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు, మనకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క వాక్యపు వెలుగు, ఇవన్నీ కలిగి ఉండి ఈ లోక యాత్రలో మనం నిర్మలముగా ముందుకు కొనసాగుతూ మనం సిగ్గుపడలేని విశ్వాసులుగాను, మన మనసాక్షి దోషారోపణ చేయకూడనట్లు మనం స్థిరంగా ముందుకు కొనసాగాలనే హెచ్చరిక ఈ సంఖ్యాకాండం తెలియజేస్తుంది. ఇక్కడ బైబిల్ అనేది ఒక కథల సంపుటి కాదు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది. మంచి ఒక వ్యక్తి ఎలా అన్నాడు, ఏమన్నాడంటే బైబిల్లో కొంతవరకు కథలాగా చక్కగా ఉంటదండి, ఆ తర్వాత నాకు అర్థం కాదు, మరి కథలుగా ఉంటేనే నాకు చదువు బుద్ధి వేస్తుంది అంటే జీవితంలో నష్టాలు కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, ఆయన చెప్పినట్టుగా అడుగులు వేయకపోతే, మరి వద్దు అన్నది చేసినప్పుడు సమస్య, చెయ్యి అని చెప్పినప్పుడు సమస్య, దేవుడు చేయమన్నది చేయకపోవటం కూడా పాపమే, చేయొద్దన్నది చేయటం కూడా పాపమే. కాబట్టి మన జీవితాల్లో కథలా కాకుండా మన జీవితానికి అర్థం పట్టేలా ఉన్నటువంటి ఇక సంఖ్యాకాండాన్ని ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. మన జీవితాల్లో మొట్టమొదట ఈ యొక్క సంఖ్యాకాండం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సడుగుడు విడిచిపెట్టాలి. అంటే తర్వాత సమస్యలు మన ఎదురుండగా కనబడుతున్నా ఒక నుయ్యిలాగా, ఒక గొయ్యిలాగా, ఒక అగాధం లాగా మన పాదాల ముందు కనబడుతున్నా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుని మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజు సమస్యలు రేపు ఉండవు. ఈ రోజు మన ప్రయాణము దేవుడున్నాడు, రేపటి ప్రయాణంలో కూడా దేవుడు ఉంటాడు, కనాను ప్రవేశించేటంత వరకు కూడా ఉంటాడు. పాలుతేనెలు ప్రవహించము దేశము లోనికి, కణాల్లోనికి నాటని చెట్లు, త్రవ్వని బావులు, కట్టని ఇండ్లు కలిగిన పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు ప్రవేశింపచేస్తాడు అనే వాగ్దానం చొప్పున ఈ 40 సంవత్సరాల ప్రయాణం జరుగుతోంది. కాబట్టి ఆయన వాగ్దానం నమ్మదగినది, ఖచ్చితంగా నడిపిస్తాడు. మనందరం కానాను చేరతాము అనే ఆశతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి సమస్య మీద దృష్టి పెట్టక దేవుని వాగ్దానం మీద మనం దృష్టి పెట్టాలి. అబ్రహాం ద్వారా అన్యజనులందరూ
ఆశీర్వదించబడతారనే లెక్క చొప్పున నేడు మనందరము విశ్వాసులుగా, అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా, నీతి ఫలము ఫలించే వారిగా, నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వల్ల మనం కడుగుబడిన వారంగా, ఆ నీతి ఫలాలు ఫలించే వారిగా మనము అన్యజనులమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి గొప్ప గొప్ప నాయకులైనటువంటి సంఖ్యాకాండంలో నాయకులు ఉన్నారు. ఆ నాయకులు మరి ముఖ్యంగా వారు ఆ ఏ విధమైనటువంటి నిబద్ధతతో, యథార్థతతో, సత్యముతో, రోషము కలిగి, పౌరుషం కలిగి దేవుని అడుగుజాడలో నడిచారో అలాంటి అడుగుజాడల్లో మనం నడవటానికి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన జీవితంలో దేవుడు మరి ముఖ్యంగా మనకి ఏ సందేశం వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను మన కొరకు పంపించినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయన పంపించారు. పాపము నుండి మనం దూరంగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. మన జీవితానికి ఆయన చెప్పిన మాటలు అన్వయించుకోవాలి. ఆ విధంగా మన బ్రతుకులో మార్పు కలుగుతుందనే సత్యాన్ని మనం స్పష్టంగా తెలియజేయబడుతుంది. అలా తెలుసుకోవడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక. కాబట్టి క్లుప్తంగా మనము అధ్యాయాల వెంబడి అధ్యాయాలను మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో ముఖ్యమైనటువంటి సమస్య ఎటువంటిదంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి మీకు టాస్క్ ఏంటంటే, ఇక్కడ సంఖ్యాకాండము 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 46 వచనంలో చెప్పబడిన 6,03,555 మంది అనే మాట ఇంకా నిర్గమకాండంలో ఎక్కడుంది? అది మీకు నేను ఇచ్చేటటువంటి టాస్క్. కాబట్టి ఆ రిఫరెన్స్ చెప్తే సరిపోతుంది. రిఫరెన్స్ చెప్పండి. తరువాత ఇక్కడ మనకు ఈ యొక్క కొండ మార్గములలో, అరణ్య మార్గములలో దేవుడు నడిపించడానికి ఇష్టపడుతూ, మరి ముఖ్యంగా మరి ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా వంశావళి దగ్గరకు వచ్చేటప్పటికి మరి దేవుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని అంటే, మరి ఇక్కడ లెక్క మరి స్పష్టంగా దేవుడు తెలియజేసినటువంటి ఈ యొక్క లేవి కాండంలో జనాభా లెక్కల సేకరణలో లేవీలు చేర్చలేదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు తన యొక్క కృపను మరి శ్రేణులందరి పట్ల చూపించాడు. అయితే మరి క్రమశిక్షణ అనేది మనం చూసుకున్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి గోత్రానికి పనిని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడు. ప్రతి వ్యక్తికి ఒక స్థానం ఉంది. లేవీలు సైనిక సేవ లేదు, సైనికులుగా ఉండటానికి కుదరదు. వారికి యొక్క కాపాడే బాధ్యత లేవీలకు లేదు. యాజక ధర్మం మాత్రమే దేవుని సేవ అప్పగించాడు. ఇది సమున్నతమైనటువంటి పాత్ర. లేవీలు యాజక ధర్మాన్ని, అలాగే మందిర సేవని వారు కొనసాగించాలి. తరువాత మరి ముఖ్యంగా ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో ప్రతి అవయవము తన పనిని తను నిర్వర్తించాలి. మనందరము అవయవాలుగా సమకూర్చబడి ఉన్నాము. క్రీస్తు శిరస్సు కింద మనందరం అతుకుబడి ప్రధానమైన పనిని మనం నిర్వర్తించడానికి, ఎవరి పనిని వారు చేయడానికి మనము సమకూర్చబడి ఉన్నాం. కాబట్టి మనము పరిచర్యలో లేకపోయినా, మరి బాహాటంగా పనిలో లేకపోయినా, విశ్వాస జీవితంలో తమ క్రియలను కొనసాగించుకోవటానికి ముందుకు అడుగులు వేయాలి అనేది మనకి తెలుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో మరి ఈ విధంగా మనం చూస్తే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అరణ్య యాత్రలో మీరు వెళ్తున్నప్పుడు మరి సీనాయి పర్వతం వరకు వారు చేసేటటువంటి ప్రయాణము మరి 40 సంవత్సరాల ప్రయాణం అని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం యొక్క
ఆ యొక్క శిబిరము దగ్గర దేవుని సన్నిధి ఏ విధంగా ఉంటుంది, దాని చుట్టూతా ఎవరెవరు ఉండాలనేది తెలియజేయబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే లేవీయులు ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూతా వారు గుడారాలను వేసుకున్నారు. ఇది ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారంలో దేవుడు తన సన్నిధి నుంచాడో ఆ గుడారం చుట్టూతా పర్యవేక్షించే లేవీయులు, మరి మనం చూసాం కహాతీయులు, మెరారీయులు, వీళ్ళందరికీ గుడారాలను ప్యాకప్ చేసి మళ్ళా డిస్మాంటిల్ చేసి మళ్ళా తిరిగి అసెంబుల్ చేసేటటువంటి క్రమాన్ని వారికి మాత్రం ఇచ్చాడు. ఇంకెవ్వరూ మూయకూడదు, ఇంకెవ్వరు దాన్ని మడత పెట్టకూడదు, ఏది వస్తువులను ముట్టుకోకూడదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుల మధ్య నివసించు దేవుడని తెలియచేయటానికి ఆయన ప్రత్యక్షపు గుడారంలో వారితో పాటు నివాసం ఉంటున్న దేవుడిగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. దేవుని యొక్క మందిరం ప్రత్యక్షపు గుడారం చుట్టూతా లేవీయులు నివాసం ఉంటూ వాటి చుట్టూతా ప్రత్యక్ష గుడారం చుట్టూతా వారు గుడారాలు వేసుకుని నివసించేటటువంటి వారుగా ఉన్నారు. ముఖ్యంగా 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారములకు ఎదురుగా దాని చుట్టూతా దిగవలెను. ఇది మనకి దేవుడు నడిపించేటటువంటి దేవుడు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుని యొక్క సంరక్షణ కింద దేవుడు వారి మధ్య నివాసం చేస్తున్నప్పుడు, ఇదిగో మనుషుల మధ్య దేవాది దేవుడు నివాసం చేస్తున్నాడు అనే పేరు రావడానికి కారణం నిరంతరం వారితోనే ఉన్నాడు. మేఘం పైకి లేచినప్పుడు బయలుదేరుతున్నారు, మేఘము క్రిందకు దిగుతున్నప్పుడు వారి ప్రయాణాన్ని ఆపారు. ఇది 40 సంవత్సరాల ప్రయాణంలో నిరంతరం జరుగుతూనే ఉంది. కాబట్టి లేవి గోత్రం మినహా గుడారం చుట్టూతా వేరుగా ఉండేటటువంటి వాళ్ళను దేవుడు యొక్క మోషే ద్వారా దేవుడు 4 ప్రధాన విభాగాలుగా విభజించడం జరిగింది. గుడారం చుట్టూతా 4 వైపులా 4 దిక్కులు, అలాగే ఎలా అంటే తూర్పు, పడమర, పశ్చిమ ఆ యొక్క విభాగాలలో శిబిరాలు వేయాలని దేవుడు సెలవిచ్చాడు. ఆ యొక్క ప్రతి విభాగానికి ఒక నాయకుడు, కొన్ని అక్కడ మళ్ళీ వారికి సరిపడేటటువంటి సైనికులుగా దేవుడు కొంతమందిని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క తూర్పు దిక్కు వైపు ఎవరున్నారంటే యోధా, ఇషాకారు, జబులూను ఉన్నారు. ఈ విషయాన్ని మనము 3వ వచనం నుండి 9వ వచనం వరకు చూడొచ్చు. తర్వాత దక్షిణ దిక్కున ఎవరున్నారంటే రూబేను, షిమ్యోను, గాదు. తర్వాత వీరు ఎలిజూరు అనేటటువంటి ఆయన నేతృత్వంలో ఉండటం చూస్తాం. తర్వాత ఈ 4 దిక్కులో ఉన్న వాళ్ళు పడమర దిక్కునేమో ఎఫ్రాయిం, మనషే, బెన్యామీన్ అయితే, ఉత్తర దిక్కున దాను, ఆషేర్, నఫ్తాలి గోత్రాలు ఉంటే లేవీలు మాత్రం మధ్యలో ఉన్నారు. ప్రత్యక్షపు గుడారము లేవీలతో పాటు మధ్యలో ఉండేది. గుడారం చుట్టూ లేవీలు, అప్పుడు పడమర వైపు ఒకరు, పడమర వైపు కొద్దిమంది, ఆ దక్షిణ వైపు కొంతమంది, తూర్పు వైపు కొంతమంది, ఉత్తరం వైపు కొంతమంది, ఇలా 4 వైపులా ఈ ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ దేవుడు నివాసం ఉండమని, లేకపోతే ఎక్కడైతే విశ్రాంతిగా ఆగాడో అక్కడ ఉంచమని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఒక క్రమము, ఒక పద్ధతి, వారిలో క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 విషయాల్లో సంఖ్యాకాండం సెలవిస్తుంది. దేవుడిచ్చిన సూచనలు అనుసరించాలని, అంత మాత్రమే కాదు వారి ప్రయాణాలలో దేవుడు సిద్ధపాటు కలిగి ఉండాలని, రాబోయే కాలం చేరేటంత వరకు వారు చక్కటి ఆ యొక్క కాలాన్ని చేరిన తర్వాత ఎలా ఉండాలనేది సిద్ధపాటు కలిగి ఉండాలని మనకి 3 విభాగాల గురించి సంఖ్యాకాండం చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మరి క్రమము అనేది మాత్రమే కాదు, ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ మనము ఒక మాట మీద నిలకడగా ఉంటాం, ఒకరి మాట ఎప్పుడు వింటాం అనేది చూసుకున్నప్పుడు దేవుడు భయం చొప్పున మాత్రమే మానవులు కలిసి ఉంటారు. లేకపోతే ఎవరు నచ్చినట్టు వారు ఉంటారు. ఇక్కడ ఏకత్వం అనేది దేవుని బట్టే వస్తుంది. కాబట్టి దేవుడు క్రమశిక్షణ గురి చేసేటటువంటి విధానాల్లో ఐక్యత ప్రాముఖ్యం. క్రమశిక్షణ, డిసిప్లిన్ రిజల్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటిగ్రిటీ.
ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ వారిలో ఏకత్వం, ఏక మనసు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని 2వ అధ్యాయము 32వ వచనంలో మనకి స్పష్టంగా చూడొచ్చు. వీరు ఇశ్రాయేలీలో తమ తమ పితరుల కుటుంబముల లెక్క ప్రకారము లెక్కింపబడిన వారు. కాబట్టి తమ తమ శానల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. ఇక్కడ 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా 6,03,550 మంది అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండంలో 2 సార్లు చూస్తాం. మరి ఈ యొక్క 6,03,555 మంది గురించి నిర్గమాకాండంలో ఎక్కడుందో మీరు ఇందాక చెప్పమని టాస్క్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి గోత్రానికి ఒక స్థానం దేవుడు ఇచ్చాడు. తర్వాత ప్రయాణ పద్ధతిలో ఒక క్రమాన్ని నియమించాడు. ఇది కేవలం సైనికులుగా వ్యూహం కాదు. ముందు ఎవరు వెళ్ళాలి, తర్వాత ఎవరు రావాలి. ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి సిరియా నుంచి తన యొక్క భార్యలు, తర్వాత భార్యల యొక్క చెలికత్తలు, వారికి పుట్టిన పిల్లలు, పశుల మందలు, సేవకులు, అన్నయ్యన యేషవు వస్తున్నాడని తెలిసి మందల్ని క్రమ ప్రకారం యాకోబు పంపాడు. అక్కడ చూలాలిగా ఉన్నటువంటి పశువులను లాస్ట్ లో పంపాడు. ఒడిగా నడిపిస్తే చచ్చిపోతాయేమోనని. ఆఖరణ రాహేలు, బెన్యామీను యోసేపును ఉంచుతాడు. అందరినీ స్టెప్ బై స్టెప్ పంపుతాడు. ఇక్కడ యాకోబు జీవితంలో తనకు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణాయుతమైన జీవితం, మొదట లాబాను దగ్గర తనకి ఏది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక క్రమ పద్ధతిలో తన యొక్క మందలను నడిపిస్తున్నాడు, తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులను ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి కారణం వారిలో ఐక్యత కలిగి ఉండటానికి. ఎన్ని గొడవలు వచ్చినా, ఎంతమంది గొడవలు పడినా లేవీయులలో ఏ మాత్రం కూడా గొడవ రాకపోవడం అనేది మనం చూస్తాం. దేవుడు పనికి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా లేవి గోత్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కడా లేవు. కాబట్టి ఈ క్రమము, దేవుడు ఏర్పరిచినటువంటి క్రమము ఎలాగా ఉన్నది అనంటే, ఇశ్రాయేలీయుల అందరూ కలిసి ప్రయాణం చేయడానికి, మరి ముఖ్యంగా శత్రువులకు భయం కలగడానికి కారణమే ఇశ్రాయేలీయుల యొక్క ఐక్యత, ఇశ్రాయేలీయుల యొక్క క్రమశిక్షణ. వారు ఒక పద్ధతి ప్రకారం ఉన్న విధానాన్ని బట్టి శత్రువులు వీరి మీద దాడి చేయడానికి భయపడ్డారు. కాబట్టి క్రమశిక్షణ ఈ యొక్క శత్రు దాడి నుండి మనల్ని కాపాడుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క క్రమశిక్షణాయుతమైన జీవితం ద్వారా మనం ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో అప్పుడు అది మన మీద ఏ మాత్రం ఉచ్చులు పన్నలేడు, మనలను డిస్టర్బ్ చేయలేడు. కాబట్టి ఈ యొక్క వారి గుడారాల ప్రకారం లెక్కించినప్పుడు 6,03,550 మందిగా మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క 3వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు, 3వ అధ్యాయంలో అహరోను కుమారులు వారి యొక్క యాజక ధర్మాన్ని మనం స్పష్టంగా చూస్తాం. అహరోను కుమారులు వారి యొక్క యాజక ధర్మం. సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడినప్పటి నుండి మోషే అహరోనుల వంశావళి ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు. ఇక్కడ అహరోను కుమారుల పేర్లు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు అన్యాగ్ని వలన చచ్చిపోతారు. తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిలోనే చచ్చిపోతారు. కుమారులు వారికి ఇంకా కలగలేదు. తరువాత అహరోను ఎదుట ఎలియాజరు, ఈతామారు ఒక సేవకులుగాను యాజక ధర్మాన్ని జరిగించేవారు గాను ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు యాజక ధర్మాన్ని జరిగించేటప్పుడు మరి దేవుని యొక్క విధానంలోనే వీరు చేయాలి, మరింత భయంతో చేయాలి. దేవుని సన్నిధిని సమీపిస్తున్నారు.
పరిశుద్ధ స్థలములోనికి వెళ్తున్నారు. అక్కడ కెరూబుల మధ్య తన సన్నిధి ఉంచినటువంటి దేవుడు. మరి ఇక చెప్పాలి అంటే కెరూబుల మధ్యలోంచి, కరుణాపీఠం మధ్యలోంచి మోషేతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. ఈ కారణాన్ని బట్టి అక్కడ యాజకులు వారికి ఎంత భయం కలుగుతూ ఉన్నదంటే దేవుని పనిని నిర్లక్ష్యంగా చేయడం కానీ, అలసత్వం ప్రదర్శించడం కానీ ఎక్కడా చేయలేదు. వారు చాలా భయంతో కూడినటువంటి యాజక ధర్మాన్ని జరిగిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అహరోను గాని, ఇప్పుడున్న అహరోను కుమారులైన ఈతామారు, ఎలియాజరు గాని ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా వారు నిలబడటం అనేది మనం చూస్తాం. వారు ఎందుకు అభిషేకించబడ్డారంటే, నీవు నేను ఎవరు అంటే వీఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ టు ద వరల్డ్. ఈ లోకానికి మనము మధ్యవర్తులము, రాయబారులము. ఎవరికి మధ్య అంటే లోకానికి దేవునికి మధ్య మనం రాయబారులం. ప్రతి విశ్వాసి రాయబారే, ప్రతి విశ్వాసి మధ్యవర్తే. కాబట్టి ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనం అనేక మందిని ప్రభువుకు పరిచయం చేయాలి. ప్రభువుని అనేక మందికి పరిచయం చేయాలి. కాబట్టి లేవీయుల యొక్క ప్రత్యేక సేవ ఏంటంటే భయభక్తులతో కలిగినటువంటి జీవిత విధానాలు. తర్వాత ఇక్కడ మనకు స్పష్టంగా కొన్ని విషయాలు మనకి అర్థం అవటానికి ఇక్కడ 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూసినప్పుడు, మరి ఒక నెల మొదలుకొని పైప్రాయం కలిగిన మగవారిని అందరూ లెక్కించాలి. లేవీయుల గోత్రంలో నెల పిల్లవాడు లేక నెల బిడ్డ దగ్గర నుంచి పైప్రాయం కలిగి వారిని అందరినీ లెక్కించాలి. లేవి కుమారుల యొక్క పేర్లు ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను, కహాతు, మెరారి వీళ్ళు ఎలాంటి వారిగా ఉన్నారంటే 31వ వచనం చూసేటప్పటికి దయచేసి మీరు ఈ యొక్క పాయింట్స్ మీరు మరి గుర్తు చేసుకోండి. 3వ అధ్యాయము 31వ వచనం ఎవరంటే వారు 30వ వచనంలో కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడైన ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరిగింపవలసిన వారు. కహాతీయులు చేయవలసిన పని ఏంటంటే మందసం, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, వేదిక, పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలన్నీ కూడా అడ్డతెర వీటన్నిటిని కాపాడి వాటి మధ్యలో సేవ చేయాలి. ఇది కహాతీయుల పని. తర్వాత మెరారీల పని ఏంటి అనంటే 36, 37 వచనాల్లో చూసినప్పుడు మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, సేవ కొరకైన వాటిని దాని చుట్టూతా ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను కాపాడవలసిన వారు. మెరారీయులు గుర్తుపెట్టుకోండి, కహాతీయులు చేయవలసింది ఇన్సైడ్ ఇన్నర్ సర్వీస్, లోపల ప్రత్యక్షం, గుడారం లోపల ఉన్నటువంటి వాటి విషయమై. బయటకు కనబడే వాటి అన్నిటినీ కూడా మెరారీయులు చేయాల్సింది. ఈ కహాతీయులు, మెరారీయులు అంటే మెరారీయులు అన్నప్పుడు మరి ఇక్కడ 38వ వచనం మనం చూస్తాం. ఇదేంటంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. ఇక్కడ ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారంట. ఇక్కడ మందిర ఎదుట ఉండవలసిన, ఎక్కడైతే ఇది పరిశుద్ధ స్థలము, ఏది పరిశుద్ధ స్థలమో అక్కడ గుడారం నియమిస్తారు. గుడారాన్ని మళ్ళా తిరిగి అసెంబుల్ చేస్తారు. ఆ తర్వాత ఈ మెరారీయులు వచ్చేటప్పటికి వాళ్ళు వెంటనే చుట్టూతో ఉన్న అడ్డకర్రలు, ఉపకరణాలన్నీ తీసుకొస్తారు. వెంటనే వీళ్ళు కహాతీయులు ఏం చేస్తారంటే వాళ్ళు లోపల ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి లోపల నిబంధన మందసం అన్ని కూడా వాళ్ళు చూస్తారు. పరిశుద్ధ స్థలమును ఎవరు చూస్తారు అంటే
వాళ్ళు మెరారీయులు. కాబట్టి గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు ఈ ముగ్గురికి దేవుడు బాధ్యత అప్పగించాడు. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవ్వరు కూడా ఈ పరిశుద్ధ స్థలాన్ని అన్యుడు సమీపిస్తే చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ ముగ్గురు చేసే పనిని ఇంకెవ్వరు చేయకూడదు. దేవుడు ఎవరికి ఏ పద్ధతి పని అప్పగించాడో వారు ఖచ్చితంగా చేయాల్సింది. విశ్వాసి తన క్రమాన్ని చేయాలి. సేవకుడు తన యొక్క సేవ ధర్మాన్ని జరిగించాలి. విశ్వాసి అయినా సేవకుడైనా ప్రార్థన జీవితం, దేవుని వాక్యంతో అనుబంధం నిరంతరం కొనసాగించుకోవాల్సిందే. భయభక్తులు కలిగి ఉండటం వల్ల పరిశుద్ధతను కొనసాగించుకుంటాం. భయభక్తులు లేకపోతే, అనుదినము దేవునితో సన్నిధిని అనుభవించకపోతే భయభక్తులు ఉండవు. భయభక్తులు లేకపోతే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మనం నిలవలేం. కాబట్టి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, ఆయన మాట వినటం ద్వారా, ఆయన చెప్పిన పనిని నమ్మకంగా చేయడం ద్వారా పరిశుద్ధులుగా మనం దేవుని సన్నిధిలో మనం నిలుస్తామనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తరువాత ఇక్కడ మరి దేవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో 10వ సూచక్రియ అయిన జ్యేష్ఠ కుమారుణ్ణి తీసుకున్నాడు దేవుడు. అది పశువులోనైనా, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క జ్యేష్ఠుడిని దేవుడు తీసుకున్నాడు. మరి ఇశ్రాయేలీలు మరి ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారుగా, ద్వారబంధముల గౌల మీద పస్కా బలి యొక్క రక్తం ప్రోక్షించబడింది కదా. లోపల ఉన్న వాళ్ళ మరి జ్యేష్ఠుడు ఏమవుతాడు? జ్యేష్ఠుడు మరణం నుండి తప్పించబడ్డాడు. ఇశ్రాయేలులో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న జ్యేష్ఠుడు తప్పించబడ్డాడు. మరి ఆ జ్యేష్ఠుడు మరి ఏమవ్వాలి? అతడు దేవునికి చెందినవాడు. ప్రతి గోత్రంలో ఉన్న జ్యేష్ఠుడు దేవునికి చెందినవాడు. వాళ్ళకి బదులుగా లేవీయులు తీసుకున్నాడు. అదే మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నా వారయ్యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి చూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులోనేమి, పశువుల తొలిచూలులోనేమి ఇశ్రాయేలీలో అన్నిటిలో నా కొరకు ప్రతిష్ఠించుకుంటుంది. నా వారయ్యుందురు, వారు నా వారయ్యుందురు, నేనే యెహోవాను. కాబట్టి ఇక్కడ తొలిచూలును విడిపించడానికి ప్రతి వ్యక్తి 5 తులాల వెండి చెల్లించాలి. ఇది ఇక్కడ మనకి 3వ అధ్యాయం 46, 47 వచనాలు తెలుస్తుంది. పరిశుద్ధమైనటువంటి ఆ దేవుని యొక్క ఏర్పాటులో భాగంగా ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున ఇక్కడ ఎంతమంది ఇశ్రాయేలీలో జ్యేష్ఠ సంతానం ఉన్నారో లెక్కేస్తే ఉన్న లేవీయుల కన్నా ఇశ్రాయేలు జ్యేష్ఠులు 273 ఎక్కువయ్యారంట. వారికి సరిపడా చెల్లించాలి. అంతమంది లేవీయులు, అంతమంది జ్యేష్ఠులను మరి లేవీయులు రిప్లేస్ చేయాలి. కాబట్టి లేవి గోత్రంలో 273 తక్కువయ్యారు. కాబట్టి ఇశ్రాయేలీలో 273 మందికి ఒక్కరి చొప్పున ఏం చేయాలి అని అంటే, తలా ఒక 5 తులముల వెండి తీసుకొని రావాలి. పరిశుద్ధమైన తులము చొప్పున తీసుకురావాలి. దేవుడు ఇశ్రాయేలీయులందరి తొలిచూలును ఎక్కడ విడిపించాడు? అక్కడ మరణం నుండి విడిపించాడు. ఇక్కడ విమోచన క్రయధనంగా ఇక 273 మందికి 5 తులాలు వెండి చెల్లించడం ద్వారా విమోచించాడు. కాబట్టి ఐగుప్తులో మరణమును తప్పించిన వాడు ఇక్కడ బదులుగా విమోచన క్రయదానాన్ని సేకరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి లేవీయులకు ప్రత్యామ్నాయంగా ఇన్ రిప్లేస్మెంట్ ఆఫ్ లివైట్స్ గాడ్ ఇది చూసన్ ఆ యొక్క 273 అంటే మనం అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈ యొక్క ఆరాధనలో క్రమం ఉండాలి. ఆరాధనలో మన విధేయత ఉండాలి. ఆరాధనలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. అన్నిటికీ మించి పరిశుద్ధత కొరకే తపన పడటం ద్వారా మనము
దేవుని సన్నిధిలో నిరంతరం నిల్చున్న వారుగా మనం కనపడతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనే కనుక ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఉంటే అది చూసిన తర్వాత వెనకడుగు వేసేవాడిని కాదు. అక్కడే కనుక నేను ఉండుంటే ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల్లాగా సడిగేవాడిని కాదు, గొణిగేవాడిని కాదు అని మనం అనుకుంటాం. కానీ మన పక్కన అన్యులతో సాంగత్యం చేసినప్పుడు వాడు ఎంత అంటే అంత, వాడు ఏం మాట్లాడితే అది. కాబట్టి అనేక మంది అన్యజనులు వచ్చారు కాబట్టి వాళ్ళ వలన ఎంత నష్టం వాటిల్లిందంటే అనేక మంది మరణించారు. ఎంత మంది చుట్టూతా మనం ఉన్నా లోకంలో మనం మనం ఆ, ఎవరితో మనం ఉంటున్నా లోకం యొక్క ప్రభావం మన అంతరంగంలోనికి రాకూడదు. మనం దేవునికి చెందిన వారం, రక్షించబడిన వారం, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన వారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవునికి చెందిన వారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరిని కూడా మన దరిదాపుల్లోనికి మనము రానియకూడదు. అంతరంగంలో వారి క్రమాన్ని లేకపోతే వారి పద్ధతులు మన హృదయాల్లో చేర్చుకోకూడదు. ప్రత్యేకించబడిన వారిగా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అంటే భయభక్తులతో ఉండాలి. విశ్వాస క్రమము తప్పిపోకూడదు, క్రమశిక్షణ తప్పిపోకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ సంఖ్యాకాండం 4వ అధ్యాయం వచ్చినప్పటికీ గుడారం ప్రత్యక్ష గుడారంలో నిర్దిష్టమైనటువంటి సేవ కొరకైన విధానం తెలియజేయబడతా ఉంది. దేవుడు మోషే అహరోనులకు లేవీలోని 3 ప్రధాన కుటుంబాలైన కహాతీయులు, మరి గెర్షోనీయులు, మెరారీయులు వీరు విధులను గురించి మనం వివరించడం మనం చూసాం. అయితే ఈ కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు వాళ్ళు వయసు ఎలా ఉండాలి, వారి పనులు ఏంటి, ఇవన్నీ మనకి ఇక్కడ ఆ సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో కనబడదు. అసలు యాక్చువల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 30 సంవత్సరాల పైబడి 50 సంవత్సరాల వరకు పనిచేయాలి. ఎవరినైతే ఎంచుకున్నాడో దేవుడు వాళ్ళు 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 50 సంవత్సరాలకి రిటైర్మెంట్, 30 సంవత్సరాలు అనేది మెచ్యూరిటీ. పరిణితి చెందిన విశ్వాస జీవితంలో క్రమశిక్షణాయుతమైనటువంటి దేవునికి లోబడే విధానం వద్ద మాట ఉన్నది ఉన్నట్టుగా వినేటటువంటి స్వభావము 30 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కాబట్టి దేవుడు కహాతీయులను లెక్కించాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి వస్తువులను మోసేటటువంటి బాధ్యత మొట్టమొదటిగా కహాతీయులకు అప్పగించాడు. వారు మోసే వాళ్ళ వయసు 30 నుండి 50 సంవత్సరాలు ఉండాలి. తరువాత వాళ్ళు ఏం చేయాలి అంటే 4వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యం మా వచనాలు ఏం చెప్తున్నాయంటే వారు ఏమేం పనులు చేయాలి అంటే నిబంధన మందసం, దేవుని సన్నిధి సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, బలిపీఠాలు, గుడారంలో ఉన్న పరిశుద్ధమైన పాత్రలు. వీరు అయితే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను డైరెక్ట్ గా టచ్ చేయకూడదు. అహరోను అతని కుమారులు ముందుగా వాటిని కప్పి ఆ ఉపకరణాల మీద బట్టలను కప్పి ప్రయాణానికి సిద్ధం చేసిన తర్వాత వాటిని ఎత్తుకోవాలి. డైరెక్ట్ గా మాత్రం ముట్టకూడదు. అహరోను కుమారులు వాటి మీద బట్ట కప్పాలి. ఆ తర్వాత కహాతీయులు వాటిని మోసుకుంటా ప్రయాణమై వెళ్ళాలి. ఈ ఆజ్ఞ పాటించకపోతే మరణం తప్పదు. ఇది ఖచ్చితంగా ఆచరించాల్సింది. ఇక్కడ పెరుజువజ్జా అని పేరు పెట్టబడిన ఆ స్థలానికి ఎడ్లకు కాలు జారినందున అక్కడ నిబంధన మందసం జారిపోయినప్పుడు అయ్యో దేవుని నిబంధన మందసం జారిపోతుందని చేయి చాపి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి దేవుడు వద్దన్న దానిని ముట్టుకోవడం ద్వారా ఉజ్జా చనిపోవడానికి కారణం ఇదే. వాటి మీద బట్ట పరిచే పని అహరోను కుమారులది. బట్ట పరిచిన తర్వాత వాళ్ళు మోయాల్సిన బాధ్యత కహాతీయులు. యాజకుడైన
ఎలియాజరు నూనె, దీపము, నిత్యము వెలుగుతూ ప్రకాశించేటటువంటి ఆ దీపపు సమ్మెలో, దీపవృక్షంలో నూనె నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి, నూనె వేస్తూనే ఉండాలి, అగ్ని ఆరకూడదు. అలాగే నిత్య నైవేద్యం జరిగించడానికి అభిషేక తైలాన్ని గురించి సిద్ధపరిచే బాధ్యత ఎలియాజరు అంటే అహరోను కుమారుడైన ఎలియాజరుకు అప్పగించబడింది. ఇది సూపర్విజన్ అంతా కూడా ఎలియాజర్ది. తర్వాత ఇప్పుడు కహాతీయులు అయిపోయారు, గెర్షోనీయులు. వీళ్ళు కూడా అంతే, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 29 వచనం నుండి 33 వచనాల వరకు ఉన్న వాక్య భాగం చూస్తే మనకి మెరారీలు కూడా వంశము, వారి యొక్క వయస్సులు 30 నుండి 50 సంవత్సరాలు, వారి మధ్యలో ఉన్న వారందరినీ కూడా లెక్కించమని దేవుడు చెప్తాడు. వారికి గుడారంలో ఉన్నటువంటి చతురస్రాకార పలకలు, అలాగే అడ్డకర్రలు, స్తంభాలు దేని మీద అయితే ఆధారపడాలో వాటి యొక్క స్టాండ్లు, స్తంభాలు, వాటి బేస్మెంట్స్, మేకులు, తాళ్లు, గుడార నిర్మాణానికి సంబంధించినటువంటి బరువైన వస్తువులన్నీ మోసే బాధ్యతను అప్పగించారు. వారి బాధ్యతలు ఈ బాధ్యతలు ఎవరు? మెరారీయుల బాధ్యతలు అహరోను కుమారుడైన ఈతామారుకు అప్పగించబడింది. గెర్షోనీయుల బాధ్యతలు కూడా ఈతామారు పర్యవేక్షణలోనే ఉంది. సూపర్విజన్ ఈతామారే చేయాలి. గెర్షోనీయుల పనైనా, మందిరపు ఉపకరణాలు కప్పి అప్పగించాల్సిన పనైనా మెరారీయులకు, గెర్షోనీయులకు ఇద్దరికి సూపర్వైజ్ చేసేది ఈతామారు. ఆ తరువాత పనులు కేటాయించడం, వారి యొక్క పనితీరును నమోదు చేయడం. ఏంటంటే దేవుడు మోషే, అహరోను, ఇశ్రాయేలు నాయకులకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధానం ఏంటంటే దేవుని విధానంలోనే ఖచ్చితంగా అది పనిచేయాలి. లేవీల్లో ప్రతి కుటుంబానికి చెందినటువంటి వారిని బట్టి, వారి వయసును బట్టి లెక్కించి స్పెసిఫిక్ గా పనులు నిర్ణయించాలి. వారికి రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలి. సేవ చేయటానికి అర్హత కలిగిన ప్రతి వంశము నుండి పురుషుల సంఖ్య జాగ్రత్తగా లెక్కించడం అనేది జరిగింది. ఇక్కడ దేవుని యొక్క క్రమము, గాడ్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను, దేవుని యొక్క పరిపాలన విధానము ఇవన్నీ ఇంత క్రమ పద్ధతిలో రావటానికి కారణం ఏంటంటే దేవుడు అనంత జ్ఞాని. ఆయన విధానాలు సక్సెస్ఫుల్, ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు. చూద్దాం, పనిచేస్తే పనిచేస్తుంది, లేకపోతే లేదు అనేటటువంటిది కాదు. దేవుని యొక్క ప్రణాళిక నిత్యత్వానికి సంబంధించింది. ఇప్పుడు ఆయన ఒక పనిని ఆరంభిస్తే ఆ పని పరలోకం వెళ్ళేటంత వరకు పనిచేస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు మానవ జీవితంలో శాశ్వతమైన ఫలితాలను కలుగు చేసేటటువంటి. కాబట్టి దేవుని మహిమ కొరకు ఆయన ప్రణాళిక, ఆయన యొక్క నిత్య ప్రణాళికలో భాగమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరము అందరూ చూస్తుండగా పనిచేసే విధానం కాదు. ఇంటి వద్దైనా, బయట అయినా, చర్చిలోనైనా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు అప్పగించిన పని క్రమశిక్షణాయుతమైన విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు మనము దాన్ని పర్యవేక్షించాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తరువాత ఈ యొక్క 5వ అధ్యాయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా కుష్టు వ్యాధి అని అనగానే ఇప్పుడు కుష్టు రోగులు మనకి ఎక్కడ బయట కనపడటంలా. ఒక 15 సంవత్సరాల క్రితం వరకు
ఇంటింటికి తిరిగిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఎరాడికేట్ చేస్తుంది. ఇప్పటి కుష్టు రోగం వేరు, ఆ ఇస్రాయేలులో ఉన్న అప్పుడు ఆ కాలంలో ఉన్న కుష్ఠరోగం వేరు. ఆ కుష్ఠరోగము మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ కుష్టు పాపానికి సూచనగా ఉంది. ఆ కుష్టు అది పొడగా అది ప్రాకుతూనే ఉంటది. అది పాపానికి సూచనగా చెప్పబడతా. కాబట్టి ఈ 5వ అధ్యాయము ఇశ్రాయేలీయులు యొక్క వారి యొక్క గుడారాల్లో ఎక్కడైనా అపవిత్రత ఉంటే గనక అది ఎలా దేవుడు డీల్ చేస్తాడో ఈ యొక్క 5వ అధ్యాయం ద్వారా మనం చూడొచ్చు. దేవుని యొక్క మందిర ఆవరణలో ప్రత్యక్షపు గుడారం యొక్క సన్నిధిలో పాళెం వెలుపల పరిశుద్ధతను కాపాడవలసిన బాధ్యత ఎంతో గొప్పది అని తెలియజేస్తాం. దేవుడు మోషేకి ఏం ఆజ్ఞాపించాడు అనంటే, కుష్ఠరోగులైన, గాయం తగిలి స్రావం అవుతున్న వాళ్ళైనా, ఊజింగ్ వస్తున్న వాళ్ళైనా, శవములు అంటే మరణించిన వాళ్ళని ముట్టుకోవడం ద్వారా అపవిత్రం చెందిన వారైనా వారందరినీ కూడా శిబిరం వెలుపలికి పంపించాలి. పాళెం వెలుపలికి పంపించాలి. దరిదాపుల్లో కూడా రాకూడదు. దేవుడు వారి మధ్య నివాసం ఉంటున్నాడు కాబట్టి, పరిశుద్ధులైన దేవుని యొక్క నివాసము ఇశ్రాయేలు మధ్యలో ఉన్నది కాబట్టి, అపవిత్రమైన వాడు ఏమాత్రం కూడా వచ్చి ఈ ఆవరణను అపవిత్రపరచుకోలేదు. ఎందుకంటే అత్యంత అతి పరిశుద్ధుడైన దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. సమీపించరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు ఆయన తన యొక్క సన్నిధిని తగ్గించుకున్నాడు, తన ప్రభావాన్ని తగ్గించుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులను అపవిత్రత రాకూడదు. అపరిశుద్ధంగా నీతిగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అపవిత్రపరచబడకూడదు. తద్వారా శిబిరంలో ఎవరు కూడా అపవిత్రపరచబడకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క శారీరక సంబంధమైన పరిశుభ్రత మాత్రమే కాదు, దేవుని సన్నిధికి మా యొక్క ఈ యొక్క నైవేద్యము, బలి ఆరాధన, ఉదయ సాయంకాల నైవేద్యాలు, పాప పరిహార బలులు, సమాధానకరమైన బలులు, వీటన్నిటిని దేవుడు పరిశుద్ధంగానే అర్పించాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఆ సన్నిధిని ఏమాత్రం కూడా దూరపరిచేటటువంటి పనులు చేయటానికి వీల్లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క విధానంలో మనకి అర్థమయ్యేటటువంటిది ఏంటంటే, మరి అన్యాయం జరిగితే గనక ఎలా ప్రాయశ్చిత్తం చేయాలి అనేది మనకి 5వ అధ్యాయంలో 5వ వచనం నుండి 10వ వచనం వరకు. పొరుగు వారికి అన్యాయం చేస్తే దాని యొక్క ప్రాయశ్చిత్తం ఎలా చేయాలి? ఎవరైనా పాపం చేసి దాన్ని ఒప్పుకొని తాము చేసిన తప్పు సరిదిద్దుకోవాలని అనుకుంటే గనక వారు ఆ నష్టం కలిగిన దానికి 5వ వంతు కలిపి చెల్లించాలి. వారి నష్టానికి 5వ వంతు కలపాలి ఎక్స్ట్రా. ఒకవేళ బాధితుడు చనిపోతే, అతని దగ్గర బంధువులు కనుక లేకపోతే ఆ ప్రాయశ్చిత్తము యాజకుడికి చెందుతుంది. ముందు పాపం ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఇతరులకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవాలి. ఆర్థికంగా నష్టం కలిగిస్తే దాన్ని వస్తు రూపేణ ఎలాగైనా సరే సరిదిద్దుకోవాలి. ఇది 5వ అధ్యాయంలో అన్యాయానికి తగిన ప్రాయశ్చిత్తం. తరువాత ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధం విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతే గనక, అంటే భర్తను మోసం చేస్తే భార్య, లేకపోతే భార్యను భర్త మోసం చేస్తే, అనుమానం కనుక వస్తే అది
ఎలా తీర్పు తెచ్చాలి, ఎలా పరిష్కారం చూపించాలి అనేది దేవుడు 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 31వ వచనం వరకు తెలియజేస్తా ఉన్నాడు. యజమానుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొట్టమొదట ఆమెను దేవుని ముందు ప్రమాణం చేయిస్తాడు. ఆ తర్వాత చేదుతో కూడినటువంటి లిక్విడ్ ని తాగిస్తాడు. అందులో కలాల్ పౌడర్ అంటే యాష్, కలాల్ యాష్ అంటారు. పరిశుద్ధ జలంతో కూడిన ధూళి అందులో కలుపుతారు. ఆ తర్వాత ఇది తాగించినప్పుడు ఒకవేళ ఆమె అన్యాయం, తన భర్తకు ద్రోహం, నమ్మక ద్రోహం చేస్తే ఆమె శరీరంలో తాగిన దాన్ని బట్టి ఉబ్బిపోతుంది, జ్వరం లాంటి సమస్యలు వస్తాయి. అవి తగ్గే అవకాశం ఉండదు. ఆమె అక్కడే చనిపోతుంది. ఒకవేళ ఆమె నిర్దోషి అయితే కనుక ఆమెకు ఎటువంటి హాని జరగదు. ఆమెకు ఒకవేళ గొడ్రాలు అయితే కనుక ఆమెకు సంతానం ఇస్తాడు దేవుడు. దేవుడు ఇలాంటి పరిష్కారాన్ని ఇశ్రాయేలు పట్ల జరిగించడానికి మనం కూడా ఇలా జరిగితే బాగుండు. ఎంతమంది పాపం నుండి దూరం అవుతారు, ఎలాంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. ఇక్కడ దేవునికి ఒక పాపి మరణించుట అనేది దేవునికి సంతోషం కాదు. అతడు పశ్చాత్తాపడి పాపం నుండి విమోచించబడటం అనేది దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి అన్యాయం జరిగినప్పుడు, అన్యాయపు తీర్పు జరిగినప్పుడు, ఎవరు నమ్మక ద్రోహం చేసినప్పుడు వీటి విషయమై దేవుడు పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తున్నాడు. అలాగే ఖచ్చితంగా వారు మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. నేటి కాలంలో తప్పు ఒప్పుకునేటటువంటి మనసు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పబడతా ఉంది. అంత మాత్రమే కాదు, లోకమును పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయను అన్నాడు అని తెలియజేయబడతాం. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలను తప్పు చేసినప్పుడు ఒప్పుకునేటటువంటి మనసును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. వాటిని వెంటనే ఒప్పుకోవాలి. అది దేవుడి విషయంలో మనము సరి చేసుకోవాలి. ఇలాంటి పద్ధతులు పాటించడం ద్వారా వివాహ బంధంలో మనం పరిశుద్ధంగా బంధాన్ని కాపాడుకోవటం దగ్గర దేవుడు ఎంత విలువిస్తాడో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని, ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడని ఈ తీర్పు సూచిస్తుంది. వివాహం వ్యవస్థకు ఆద్యుడు, ఆరంభకుడు దేవుడే. మానవుడు తయారు చేసుకున్న పద్ధతి కాదు. దేవుని యొక్క హృదయంలో రూపొందింపబడిన ప్రణాళికే కుటుంబ ఏర్పాటు. కాబట్టి ఈ విషయంలో దేవుడు అక్రమాన్ని, అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని సహించడం. దేవుడికి పెండ్లి భార్యను విసర్జించుట అసహ్యం. మలాకి గ్రంథంలో స్పష్టంగా రాయబడతాం. దేవుని నామంలో, దేవుని సన్నిధిలో జతపరచబడినప్పుడు ఏ నరుడు, ఏ వ్యక్తి వారిని విడదీయకూడదు అని తెలియటం మాత్రమే కాదు, ఏ ఒక్కరు వారిని విడదీయడానికి ప్రయత్నం చేయకూడదు అని కూడా అర్థం వస్తుంది. దేవుడు జతపరిచిన వారిని ఎవరు దాన్ని తీయలేదు. సో మనము 6వ అధ్యాయం నుంచి రేపు మార్నింగ్ చూసుకుందాం. మంచిది. ఎవరికైనా ఎంతవరకు ఉన్న మాటల్లో చెప్పబడిన ఈ 5 అధ్యాయాల్లో సంఖ్యాకాండం గురించి ఏమన్నా డౌట్లు ఉంటే మీరు రాసి కృపాజ్యోతికి అందజేయండి, అడ్మిన్స్ కి. అది మాకు తెలియజేస్తారు. రేపటి క్లాస్ లో క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్రిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, స్తోత్రంలో వందనాలు ప్రభా. నాయనా, మీరు మాకు అప్పగించిన పనిని మీరు ప్రభా
నా తండ్రి మీ కృపలో మేము జరిగించడానికి ప్రయాసపడుతూ ఉండగా, ముఖ్యంగా నా తండ్రి జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా ఇశ్రాయేల్ మాత్రమే కాదు, క్రీస్తునందు నాన్న మేము కూడా నా తండ్రి రక్షించబడిన వారంగా మా ప్రయాణ పద్ధతిలో, మా జీవన విధానంలో నిత్యత్వం చేరు పర్యంతం ప్రభా మా ముందు ఉన్నటువంటి ఈ యొక్క దినాలలో మేము ఎలా ప్రవర్తించాలో విశ్వాసంలో, అలాగే మేము పరిశుద్ధంగా జీవించడంలో మేము ఎలాంటి పద్ధతులను మేము పాటించాలో, అలాగే నిత్యత్వం చేరేటంత వరకు మేము ఎలా సిద్ధపడి ఉండాలో సంఖ్యాకాండం ద్వారా తెలియజేయబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభా వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము ఆయన మోసపుచ్చుకోకుండా ఆ ప్రకారం జీవించడానికి మీ సత్యమైన వాక్యం నా తండ్రి మీ వెలుగులో మాకు అనుగ్రహించమని అడుగుచు, ప్రభా వినటానికి ఇష్టపడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫ్యాకల్టీ అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదే యూనిఫామిటీ మేము కంటిన్యూ చేయడానికి సహాయం చేయండి. ఏది ఏమైనా ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవిత వెలుగు కొరకు, ప్రతి ఒక్కరు ఫలింప చేయబడాలనే ఉద్దేశం చొప్పున ఏర్పరిచిన ఈ యొక్క 66 పుస్తకాల యొక్క ధ్యానాన్ని, ఈ కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించమని అడుగుచు, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. హృదయపూర్వకంగా విన్న వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఉన్నటువంటి ఏ డౌట్ అయినా క్లారిఫై చేయడానికి మాకు కూడా జ్ఞానం దయచేయమని, మళ్ళా తిరిగి కలుసుకొని పర్యంతము మిమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించడానికి పెడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.